హాయ్ అండి. ఈరోజు డ్యూటీ వచ్చి రెండో రోజు అండి. రెండో రోజు డ్యూటీలో 4వ ట్రిప్పులకి లోడింగ్కి వెళ్తున్నాం. ఉన్నటువంటి క్లైమేట్ సడన్గా చేంజ్ అయిపోయింది. ఇలాంటి క్లైమేట్లో కొత్త బళ్ళు 4 కలిసి లోడింగ్కి వెళ్తున్నాం. వర్షంలో మా జర్నీ ఎలా ఉంటుంది? వర్షం పడేటప్పుడు లోడింగ్కి వెళ్తున్నాయి. వర్షంలో ఎలా జర్నీ చేస్తాం, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం, బండికి మధ్య ఎంత డిస్టెన్స్ ఉండాలి, వర్షం పడేటప్పుడు వైపరు ఎంత స్పీడ్, వర్షానికి ఎంత స్పీడ్ పెట్టుకోవాలి వైపర్ అన్నది అది కూడా చూపిస్తానండి. వీడియోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియోని ఎక్కువ శాతం సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి నా వీడియో చూసే ప్రతి ఒక్కరూ నా ఛానల్ కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియో నచ్చితే లైక్ చేసి, మీరు ఇచ్చే ఒక లైక్ ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. అందుకనే లైక్ చేయమని అడుగుతున్నానండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం, పదండి. చూడండి వాతావరణం ఎలా మారిందో. వర్షం మాత్రం ఫుల్గా పడుతుంది అనమాట. ఫస్ట్ 5-9, 4-9, 3-9, లాస్ట్లో మా బావ ఉన్నాడండి 6-9. కొద్దిగా స్లోగానే వస్తున్నాడు. మేము కూడా స్లోగానే వెళ్తున్నాం, కాకపోతే బండి వెళ్తున్నాం. బండికి మధ్య బ్రేక్ ఆగే డిస్టెన్స్ అన్నది ఉండాలన్నమాట. ఎందుకంటే ఈ వర్షం పడేటప్పుడు బ్రేకులు ఆగవన్నమాట. టైర్లు స్లిప్ అయిపోతా ఉంటే ఇక్కడ బ్రేక్ కొడితే ఆ బండి దగ్గరికి ఇంచుమించు ఆ బండి దగ్గరికి వెళ్ళి ఆగే సూచనలు అయితే ఉన్నాయి. అందుకనే వర్షం పడేటప్పుడు ఎప్పుడైనా సరే మా లారీ డ్రైవర్ బండికి మధ్యన 50 ఫీటు 60 ఫీట్ అలా గ్యాప్ అన్నది మెయింటైన్ చేస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే బ్రేక్ కొడితే మనకు కంట్రోల్ అవ్వాలి బండి. వర్షం పడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా నడపాలి. ఇప్పుడు పడే వర్షానికి 2వ స్టెప్లో పెట్టుకున్నానండి వైపరు. చూడండి అలా ఆడుతుంది. ఇది ఫస్ట్ స్టెప్ అండి. అలా క్లీన్ చేసి ఆగుద్ది అనమాట. ఫస్ట్ స్టెప్ ఇది. చూడండి అలా క్లీన్ చేసి ఆగుద్ది అనమాట. ఫస్ట్ స్టెప్లో సరిపోవట్లా, క్లీన్ అవ్వట్లా గ్లాసు. రెండో స్టెప్లో పెట్టుకుంటే పడ్డట్టు క్లీన్ చేసేస్తుంది అనమాట. ఇప్పుడు మనకి రోడ్డు క్లియర్గా కనపడుద్ది. లేదంటే ఫస్ట్ స్టెప్లో పెట్టుకుంటే అది సరిగ్గా క్లీన్ చేయలేదు అనమాట. సాల్తల్లా వర్షం అన్నది స్పీడ్గా ఉంది, వైపర్ అన్నది స్లోగా తిరుగుతుంది. దాన్ని బట్టి మనం వర్షాన్ని బట్టి కూడా స్టెప్లు మార్చుకోవచ్చు, స్పీడు స్లో అని. తెలియని వారి గురించి చెప్తున్నానండి. ఇప్పుడు మేము వర్షంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం, లారీ ఫీల్డ్కి కొత్తగా వచ్చిన వారి గురించి, అసలు లారీ ఫీల్డ్ తెలియని వారికి చెప్తూ ఉంటాం అనమాట. ఇలా దయచేసి నా వీడియో చూసే వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కొంతమంది అడుగుతున్నారు, తెలియని వాళ్ళు అడుగుతున్నారు, ఎలా వీడియోస్ తీసి పెట్టడానికి కారణం ఏంటి, ఎందుకని అలా పెడుతున్నారు. మీరు పెడతానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మా వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏంటి, మేము ఎలా వర్క్ చేస్తాం, మా డ్రైవింగ్ ఏ టైంని బట్టి ఎలా నడుపుతాం ఏంటన్నది అందరికీ తెలవాలి. కాబట్టి లారీ డ్రైవర్ అంటే కొంతమంది చిన్న చూపు చూస్తూ ఉంటారండి. ఎదురో వచ్చే ఆటోలో వాళ్ళు కానీ బైకర్స్ కానీ రివర్స్ అవుతూ ఉంటారన్నమాట. మనం కరెక్ట్గా వెళ్తున్నా కూడా వాళ్ళకి హార్న్ కొట్టిన వెంటనే సైడ్ ఇచ్చేయాలి. అలాంటి పరిస్థితుల్లో రివర్స్ అవుతారు. మేము మా వర్క్ పర్పస్ మీద మేము వెళ్తాం అనమాట. స్పీడ్ స్లో అన్నది కొద్దిగా అర్జెంటుగా వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రం కంపల్సరీ వెళ్ళాలన్నమాట. దాన్ని బట్టి మేము వెళ్తాం, కానీ వేరే ఉద్దేశం కాదన్నా మీ మీదకి రావాలని కానీ మిమ్మల్ని ఏదో చేయాలని కానీ అలాంటి విషయాల గురించి అయితే కాదు. వర్షం పడేటప్పుడు ఇలా ఆవిరి పడతాయి అనమాట అద్దాలు. చేతిలో క్లాత్ ఉంటే క్లీన్ చేసుకుంటా ఉండాలి, అప్పుడు రోడ్డు క్లియర్గా కనపడుతుంది అనమాట. ఇక్కడ క్లీన్ చేశాను అనమాట, ఇక్కడ చేయలేదు. అక్కడ చూడండి ఎలా బ్లర్గా కనపడుతుంది. నా ఎదురున్నది వెంకీ బ్రో బండి అనమాట. చూడండి వర్షం నీళ్ళు ఎలా వస్తుంది బాడీలో నుంచి. వర్షం అయితే బాగా కొట్టిందండి. రెండు డ్యూటీలు కాదు 3 డ్యూటీలు బట్టి వర్షం మాత్రం
డ్యూటీకి పడతానే ఉంటుందండి. ఎక్కిన రోజు పడింది, రెండో రోజు పడుతుంది. ఊరు వచ్చి విసనపేట అండి. ఇంతకుముందు చాలా వీడియోస్లో చూపించాను. ఏదైనా సరే లారీ తోలాలన్నా, అందమైన ప్రదేశాలు, కనువిందుగా కనిపించే ప్రదేశాలు చూడాలన్నా కానీ వర్షంలోనమాట. వర్షం పడే టైం ఒకటేనో, మంచు కురిసే టైం ఒకటి. లైట్గా మంచు పడతా ఉండదు కదండి. బ్రేక్ ఆగనంత డిస్టెన్స్ లో ఉండి అలా నడపకూడదు బళ్ళు. ఎందుకంటే మనం బ్రేక్ కొడితే ఇప్పుడు ఇంత డిస్టెన్స్ లో ఉంది, మనకు బ్రేక్ ఆగుతుంది కాబట్టి మనం ఉన్న స్పీడ్ కి సరిపోతుంది ఉండొచ్చు. మనం ఉన్న స్పీడ్ కి మనం ఎక్కువ స్పీడ్ లో ఉండి డిస్టెన్స్ తక్కువ ఉందనుకోండి బండికి మధ్యన, ఆ బండికి బ్రేక్ ఆగుద్ది, ఈ బండికి బ్రేక్ ఆగదు. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు యాక్సిడెంట్లు అనేవి జరుగుతూ ఉంటాయి, ప్రమాదాలు. దయచేసి వర్షం పడేటప్పుడైనా సరే, మామూలు టైంలో అయినా సరే, బండికి మధ్య డిస్టెన్స్ ఎంత దూరం పాటించాలో అంత దూరం కంపల్సరీ పాటించాలండి. శివలపాడు సెంటర్లో ఉన్నానండి. స్పీడ్ అయితే తగ్గిందనమాట. 49, 59 వచ్చి కొద్దిగా ముందుకెళ్ళిపోయినాయి. నేను స్లో అయినాను అనమాట. నేను స్లో అవడం వల్ల ముందుకెళ్ళిపోయినాయి అనమాట. 495 బైక్ వాళ్ళు, కార్లు వాళ్ళు, ట్రాక్టర్లు, మామిడికాయలు సీజన్ కదండి ఇది. మామిడికాయ ట్రాక్టర్లు అనేది ఎక్కువ అడ్డు వస్తూ ఉంటాయి అనమాట. ఒక ట్రాక్టర్ కాంటాక్ట్ తిరిగేటప్పుడు ఏ బళ్ళు ఆగకపోతే నేను సైడ్ ఇచ్చేటప్పటికి మన వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళిపోయారు.
గ్యాప్ వచ్చింది. ట్రాక్టర్ వచ్చింది అనమాట. తప్పు ఉంటే 2 బళ్ళు ఒకసారి తప్పు, ట్రాక్టర్ వచ్చిన లారీ వచ్చింది. ఒకటి వెళ్ళిపోయిన తర్వాత ఒకటి వెళ్ళాలి అన్నమాట. అదే మన గేటు. కొండ ఎలా ఉంటుందో కింద లారీలు మెషిన్లో వర్క్ చేస్తాయి అన్నమాట. కొట్టడం లేదనుకుంటా, ఆగారు. ఏంటో తెలీదు. టైం వచ్చి ఎంత అవుతుందో 4:54 అవుతుంది. ఇంకా చాలా టైం ఉంది. ఎందుకని కొడతలేదు కాటా. వర్షం పడింది కదా, ఆపరేటర్ వాళ్ళు రూములకు వెళ్ళిపోయినట్టున్నారు. ఇదిగోండి బళ్ళు వచ్చి లోడ్ అవుతున్నాయండి. ఇంత ఎందుకు ఆగినాయి అంటే కాటాలో కరెంట్ లేదండి. ఇప్పుడు కరెంట్ వచ్చింది. ఇదిగోండి డోజరు, దీంతో లోడ్ వేస్తున్నారు అనమాట. నెక్స్ట్ మెయింటెనెన్స్ చేస్తున్నారు. నా బండి వచ్చి ఇక్కడ లోడ్ అయ్యి ఇదిగోండి పట్టా కట్టాను. ఇక్కడ 5 3 9 4 9 మా మూడు వచ్చి పైకి ఎక్కాడండి పట్టా కట్టడానికి. పట్టా కడుతున్నాడు. లోడ్ అవుతుంది. బండి కూడా పట్టా కడితే ఇంకో బండి బ్యాలెన్స్ ఉంటుంది. ఈ బండి పట్టా కట్టాలి. లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. 4 బండి కూడా లోడ్ అయిపోతున్నాయి. ఆల్రెడీ 3 బండి లోడ్ అయిపోయింది. మొత్తం ఎలా పెట్టి బట్టలు కడుతున్నాం చూడండి. ఈ వీడియో వచ్చి ఇంతేనండి. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియోని పూర్తిగా అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు వాచ్ అవర్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ అండి. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో ఎంతవరకు చూసారంటే ఎంతో కొంత మంచిగా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.